నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి 7న స్వామివారి కళ్యాణం జరుగుతుంది. జనవరి 21 నుంచి జాతర మొదలవుతుంది కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్, ఇతర అధికారులు మంత్రి కొండా సురేఖకు ఘనంగా స్వాగతం పలికారు. 7వ తేదీన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం జరగబోతా ఉంది. వచ్చే నెల 21వ తేదీ నుంచి కొమురవెల్లి జాతర మొదలు కాబోతా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సిద్దిపేట హెడ్ క్వార్టర్లో స్థానిక కలెక్టర్ గారు పాటిల్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ముఖ్య నాయకులు ఈవో గారు, అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. శాఖల వారీగా ప్రతి ఒక్కరిని కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు, జాతరకు ఏం చేయాలి అనేటువంటి డిస్కషన్ చేసి వాళ్ళకు వివరంగా ఏమేం చేయాలో చెప్పడం జరిగింది. మినిట్స్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరిగే జాతర కాబట్టి ఇప్పటి వరకు ఏమైనా ఏర్పాట్లు ఉంటే చేయండి, నెక్స్ట్ ఇయర్ వరకు ఏమైనా మనకు పర్మనెంట్గా కావాలి అంటే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం జరుగుతుందనేటువంటిది చెప్పడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా దాదాపు ఉగాది వరకు కూడా ఈ జాతర కొనసాగుతుంది. అప్పటి వరకు వచ్చే ప్రతి భక్తులకు కూడా ఒక మంచి వాతావరణంలో దర్శనం జరిగి సేఫ్టీగా ఇంటికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని చెప్పడం జరిగింది. రోడ్స్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, ఇంకా అక్కడ ఏర్పాట్లు బోనాలు అందరూ కూడా రోడ్ల మీద వండుకుంటారు. అలా కాకుండా వాళ్ళకి ఈసారి నీడను కల్పించాలని చెప్పడం జరిగింది.